హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో అక్కడ ఏంటి, ఎలా ఉంటుంది, టికెట్ ఎంత, ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, కొత్తగా ఏమేమి వచ్చాయి అనేది ఒక చిన్న వీడియో తీశాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక్కడైతే నేనైతే ఒక్కసారిగా స్నో వరల్డ్ అయితే ఉందని అనుకున్నాను. స్నో లాగా అనిపించింది నాకు, కానీ కాదండి. ఇదైతే మన దూది ఉంటుంది కదా, ఆ దూదిని మొత్తం సెటప్ చేశారు. అదే అండి పత్తి. సో ఆ పత్తిని మొత్తం ఇలా సెటప్ చేశారు. మన మంచు ప్రదేశం లాగా ఇలా సెటప్ చేశారు. చాలా బాగుంది చూడడానికి. అయితే చాలామంది ఫొటోస్, వీడియోస్ అయితే దిగుతున్నారు. నాకైతే అంత న్యాచురల్గా అయితే అనిపించలేదు. సెటప్ చేశారని అయితే ఈజీగా అర్థమవుతుంది. సో ఆ దూది మొత్తం లెగుస్తుందండి పైకి. సో అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే ఈ ఎగ్జిబిషన్కి మెయిన్ ఎఫెక్ట్స్ ఈ జలకన్యనండి. సో ఈ జలకన్యను చూడడానికి చాలామంది వస్తున్నారు. ఈ అమ్మాయిలు అయితే జలకన్య డ్రెస్ వేసుకొని ఈ వాటర్లో స్విమ్ చేస్తున్నారు. ఈ వాటర్ అయితే అస్సలు బాగాలేవండి. అయినా పాపం ఆ వాటర్లోనే వీళ్ళు స్విమ్ చేస్తున్నారు. పాపం వీళ్ళైతే 5 minutes వాటర్లో స్విమ్ చేసి మళ్ళీ 5 minutes పైకి వెళ్తున్నారు బ్రీతింగ్ కోసం. మళ్ళీ కిందికి వస్తున్నారు. వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. చాలా మందికి డబ్బుల వాల్యూ తెలియదు. సో ఎందుకంటే వాళ్ళకు డబ్బులు చాలా ఈజీగా వస్తాయి. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకైతే ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది, డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో పిల్లలైతే వీళ్ళని చాలా విచిత్రంగా, చాలా ఇష్టంగా అయితే చూస్తున్నారు. సో పిల్లల కోసమైనా ఇక్కడికి ఖచ్చితంగా తీసుకురావాలి ఎగ్జిబిషన్కి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మనం రియల్గా జలకన్య ఎలా ఉంటుందని వాళ్ళకు తెలియదు కదా. సో ఈ వీళ్ళని చూస్తే వాళ్ళకు క్లియర్గా అర్థమైపోతుంది. సో వాళ్ళకు క్లారిటీ అనేది వస్తుంది. సో మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఒక మంచు ఎఫెక్ట్ ప్లస్ ఆ జలకన్య మాత్రమే సపరేట్గా ఉందండి. మిగతాదంతా సేమ్ టు సేమ్, అంతా సేమే. నెక్స్ట్ ఇయర్ ఫిషెస్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ జలకన్య ఉంది, అంతే అండి. మిగతాదంతా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. షాపింగ్, మనం తినాల్సినవి అవి ఉన్నాయి. సో ఇక్కడైతే ఈసారి షాపింగ్ అయితే చాలా బాగుందండి. కలెక్షన్ అయితే నాకైతే అక్కడక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. చాలా రేట్లు చెప్తున్నారు, కొద్ది దగ్గర మాత్రమే. సో కొన్ని దగ్గర యాస్టీజ్ రేట్లు ఉన్నాయి. సో తీసుకోవచ్చు కొంతమంది దగ్గర. ఇక్కడైతే మేము వెళ్ళిన రోజైతే చాలామంది అయితే పబ్లిక్ ఉన్నారు. సో చాలామంది అంటే చాలామంది ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అంతమందిలో వెళ్తేనే కదా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మా పిల్లలైతే మమ్మీ అది తీసుకో, మమ్మీ ఇది తీసుకో అని అయితే నన్ను అయితే అడుగుతున్నారు. సో పిల్లలకైతే కన్నుల పండగ అండి. ఇక్కడ ఏది చూసినా వాళ్ళకి కావాలని అనిపిస్తుంది. సో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఇక పిల్లల్ని అడిగింది ఎవరు? సో మా పాప వాళ్ళైతే స్పెట్స్ కావాలి, నాకు హెయిర్ బ్యాండ్ కావాలి, ఇట్లా బొమ్మలు కావాలి, పెన్సిల్స్, ఇవన్నీ అయితే రకరకాల పెన్సిల్స్ అయితే ఉన్నాయి. సో ఏ పెన్సిల్ తీసుకోవాలో కూడా అర్థం కాలేదు వాళ్ళకి. అన్ని పెన్సిల్స్ ఉన్నాయి. సో ఈచ్ వన్ ఒకటి 50 rupees అంట. సో ఏ పెన్సిల్ తీసుకోవాలో అర్థం కాక ఏ పెన్సిల్ తీసుకోలేదండి మా పాప అయితే. అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. సో బయట అయితే కొంచెం తక్కువ ఉంటాయి, వద్దు అని చెప్తే మా పాప అయితే సైలెంట్గా ఉంది. అన్నీ చూసేసి తిరిగి వచ్చింది. బయటకు వచ్చాక బాక్సే తీసుకుంది, పెన్సిల్ బాక్స్. ఇక్కడికి వచ్చాకైతే నేను మా పెద్ద పాప తప్పిపోయామండి. సో మేమైతే ఇట్లా వెళ్తూనే ఉన్నాము. మా ఆయన అయితే ఇక్కడ వీడియో తీసుకుంటే ఇక్కడే ఆగిపోయాడు. మేము సగం దూరం వెళ్ళాక మమ్మీ డాడీ రావట్లేడు అని చెప్తే వెనక్కి తిరిగి చూసాక మా ఆయన అయితే కనిపించలేదండి. చాలా భయం వేసింది. నేనైతే అక్కడ నిల్చున్నాను కొద్దిసేపు. నా దగ్గర ఫోన్ కూడా లేదు, ఫోన్ కూడా మా ఆయన దగ్గరే ఉంది. నేను మా పెద్ద పాప మాత్రమే తిరిగి చూస్తున్నాము. మా ఆయన ఎప్పటికీ కనిపించలేదు. కొద్దిసేపు అయిన తర్వాత వీడియో మొత్తం తీసుడు అయిపోయాక తిరిగి మా దగ్గరికి వచ్చిండు మా ఆయన.
సో అప్పుడు జస్ట్ కూల్ అయ్యాము. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్తే బీ కేర్ఫుల్ అండి, చాలా జాగ్రత్తగా పిల్లల్ని పట్టుకోండి, లేదంటే తప్పిపోతారు. సో నాకే కొద్దిసేపు చాలా భయం వేసింది. అదే పిల్లలైతే ఆ సిచ్యువేషన్లో పిల్లలు మాత్రమే తప్పిపోతే చాలా ఘోరంగా ఉంటుందండి. సో ఇక్కడైతే మేము పాపడ్ మాత్రమే తిన్నాము, ఇంకేం తినలేదు. అదైనా మా పిల్లలు కావాలి అది కావాలి ఇది కావాలి అంటే జస్ట్ పాపడ్ మాత్రమే కొన్నాను. సో ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇక్కడ, ఏ మాట కామాట చెప్పుకోవాలి కానీ పాపడ్ చాలా టేస్ట్గా ఉందండి, చాలా బాగుంది. పైన కారం చల్లి చాలా స్పైసీగా చాలా బాగుంది. సో ఫుల్ ఎంజాయ్ అయితే చేసాము ఆ రోజు. ఇక్కడైతే ఈ బాల్ వచ్చేసి చాలా క్యూట్గా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. సో మా పాపకు చూపించాను, చూడ ఎలా ఉందో, బాగుంది కదా తీసుకుందామా అంటే ఏ వద్దు మమ్మీ ఇది వద్దు మమ్మీ అని అంటుంది. సో ఇక్కడైతే ఆనియన్ చిప్స్ అయితే తయారు చేస్తున్నారు, చాలా మంది అయితే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.